పంచావు కన్నీళ్ళే తుడిచే అన్నయ్య కరుణించావు జనగణమన జెండా నువ్వై అణువణువున అంటే నువ్వై గుణగణముల గురువై ప్రేమే పంచావు తరతరముల తిమిరం కుంచి నరనరమున నమ్మకముంచి కనిపించని కంచెలనెన్నో తెంచావు బెజవాడ కనక దుర్గ పులిబిడ్డై ఉద్యమించే అల్లూరి సీతారామరాజే నువ్వు వంగావికి మా రంగనామా పంచప్రాణం నువ్వే ఇంకెవరన్నా వంగావికి మా రంగనా నీ సాటి పోటీ నువ్వే ఇంకెవరన్నా जोहार वीएम रंगा, जोहार वीएम रंगा, जोहार वीएम रंगा, जोहार वीएम रंगा, जोहार वीएम रंगा। వంగవీటి మోహన్ రంగా గారు, जोहार వంగవీటి మోహన్ రంగా గారు, जोहार టైగర్ వంగవీటి మోహన్ రంగన్న, जोहार టైగర్ వంగవీటి మోహన్ రంగన్న। जोहार वीएम रंगा, जोहार वीएम रंगा, जोहार వంగవీటి మోహన్ రంగా గారికి, जोहार వంగవీటి మోహన్ రంగా గారికి, మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మహానాయకుడు ఆంధ్ర టైగర్ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 79వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఈ రోజున కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీను గారు, మరి అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి గారు, మరి యొక్క టీం అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క పుట్టినరోజు వేడుకల కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మార్కెట్ చైర్మన్ గారు, పార్సారథి గారు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ హరి శ్రీనివాస్ గారు, మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఎక్కడైనా దేశంలో దేశ నాయకుల యొక్క విగ్రహాలు అనేకమని మనం పెట్టినటువంటి చూసాం. ఆ విగ్రహాలు ప్రతిష్ఠించడమే తప్పించి తర్వాత దాన్ని వంక చూసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో మరి రంగా గారు అందించినటువంటి సేవలు ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం వారి యొక్క ప్రాణాన్ని అర్పించారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులు కానీ పెద్దలు కానీ ప్రజానీకం అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన గతించి 39 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా వారిని స్మరించుకొని వారి యొక్క పుట్టినరోజు వర్ధంతి కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కానీ అన్ని పట్టణాల్లో కానీ మారుమూల ప్రాంతాల్లో ఆకువీడి కైకలూరు లాంటి ఏరియాల్లో అదే ఆటపాక లాంటి ఏరియాల్లో స్పోర్ట్స్ గేమ్స్ కూడా పెడుతూ మరి చాలా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎప్పుడు కూడా ఎందుకంటే ఆయన సుదీర్ఘమైనటువంటి పోరాటంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కోసం ఆయన పోరాటం చేశాడు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఆకర్షితులై అనేక మంది సాధారణంగా మిత్రమండలిలో చేరటం పనిచేయటం జరిగింది. ఆయన లేనప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తున్నటువంటిది ఘనమైనటువంటి నివాళులు, ఘనమైనటువంటి స్ఫూర్తి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇక ముందు కూడా ఈ యొక్క టీం అంతా కూడా మరి అదే విధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఆయన కృష్ణా జిల్లా ఏదైతే ఉందో అన్ని జిల్లాలకు ఆయనకి ఎంతో భూమికి ఉన్నప్పుడు కూడా కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టాలనేటువంటి వాదన రాష్ట్రం అంతా వచ్చింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అది వ్యతిరేకించి పక్కదోవ పట్టింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా కానీ దాన్ని మార్చి కృష్ణా జిల్లా ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఉందో దాన్ని అక్కడ రంగా గారి పేరు పెట్టవలసినటువంటి అవసరం ఉందని చాలా డిమాండ్ ఉంది. కానీ ఓట్ల ఎలక్షన్ ముందు మాత్రమే రంగా గారి యొక్క పేరు వాడుకుంటూ తర్వాత దాన్ని పక్కన పెడతాం అనేది అనాదిగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఈ యొక్క హత్య జరిగింది. అయినప్పటికీ ఆ పాపాన్ని కడుక్కోవాలంటే రంగా గారు పేరు ఒక జిల్లా పెట్టి అమరావతిలో ఆయనకు ఒక స్మృతివనం ఒకటి కేటాయించి అక్కడ ఒక విగ్రహ ప్రతిష్టకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నా ఆప్తుడు అత్యంత సన్నిహితుడు రెడ్డి అప్పలనాయుడు గారికి, పుప్పాల శ్రీనివాస్ గారికి, మారా మనో గారికి, డిప్యూటీ మేయర్ కరి శ్రీనివాస్ గారికి, ఇతర నాయకులందరికీ పెద్దలందరికీ నా నమస్కారాలు. వంగవీటి రంగా గారు మరణించి 39 సంవత్సరాలు అవుతుందండి. ఆయన జన్మించి 79 సంవత్సరాలు అవుతుంది. ఈ తరం కూడా వంగవీటి రంగారావు గారి గురించి ఇలా వేడుకలు విగ్రహాలు పెడుతున్నారంటే
ఆయన కారణజన్ములని అందరూ అనుకోవాలండి. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. రంగా గారి జయంతి సందర్భంగా మరి పిలవగానే ఇచ్చేసిన ఆ సోదరుడు అప్పలనాయుడు గారికి నాకు దగ్గర 30-40 సంవత్సరాల పరిచయం. మా శారదన్న మా ఇద్దరం గుండుగోళం మా మండలమే. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే ఇచ్చేసి ప్రతి సంవత్సరం కూడా రంగా గారి కార్యక్రమాన్ని మానకుండా వర్ధంతి కార్యక్రమం కానీ జయంతి కార్యక్రమం కానీ చేస్తాం. మీరు వచ్చి ఆ దండలేసి అలాగే అందరికీ మంచి స్ఫూర్తినివ్వాలని, అదేవిధంగా అను చెప్పినట్టు మరి కరిశీని గారు చెప్పినట్టు జిల్లాకి ఆయన పేరు పెట్టడం అనేది సమంజసం. తప్పనిసరిగా ఈరోజు ఈ 79వ జయంతి సందర్భంగా ఈ పిలుపు మరి ఇప్పుడు అప్పలనాయుడు గారు చెప్పారు, అలాగే శారద గారు చెప్పారు. మా ఏలూరు మొత్తం కూడా ఆయన పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని, రంగా గారిని శాశ్వతంగా, ఎందుకంటే ఆయన ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అను చెప్పిన ప్రపంచం అంతా కూడా ఎక్కడన్నా ఆయన అభిమానులు ఉంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇంత ఘనంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఇది విజయవంతం చేసినందుకు ఆయనకి తప్పనిసరిగా ఒక జిల్లా పేరు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. రోజు దివంగత నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మరి ఆర్టీసీ చైర్మన్ రెడ్డప్పలనాయుడు గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సారథి గారికి, మరి అదేవిధంగా పుప్పాల్ శ్రీనివాస్ గారికి, మారవాను గారికి, వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులకి, రాధారంగా మిత్ర మండలి సభ్యులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి దాదాపు 39 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా రంగా గారు మరణించి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో రంగా గారికి ఏమాత్రం కూడా అభిమానం తగ్గకుండా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయినటువంటి రంగా గారికి మరి గతంలోని ఎప్పుడు కూడా విజయవాడ నగరంలోని ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా సరే రంగా గారు నిలబడేవారు. పేద బడుగు బలహీన వర్గాల వరకే ఆయన మరణించారు. మరి ఈ విధంగా అక్కడ ఎక్కడైనా సరే ఒక మహిళలకు ఎక్కడైనా చిన్న అన్యాయం జరిగిందంటే మేము రంగా గారి తాలూకా అని అనగానే ఆ ఒక్క సేఫ్టీలోకి వెళ్ళిపోయేవారు. అటువంటి గొప్ప నాయకుడు రంగా గారు. మరి ఆయన మరణించిన దగ్గర నుంచి కూడా ఈ వర్ధంతులకు కానీ జయంతులకు కానీ రంగా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్దాము అని అంటమే గాని మరి ఎక్కడా కూడా రంగా గారికి గౌరవం ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కనబడతల్లా. మరి ప్రతి పార్టీ కూడా, అది తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు, ఆఖరికి సిపిఐ సిపిఎం పార్టీలు కూడా మరి విజయవాడలో కానీ ఎక్కడైనా రాష్ట్రంలోని రంగా గారిని ఓన్ చేసుకుంటూ కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. కానీ అతని రంగా గారిని వాడుకోవడమే కానీ రంగా గారి గౌరవార్థం ఆయనకి ఏమీ కూడా చేయలేకపోతున్నటువంటి దుస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. మరి ఇప్పుడు అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒక పోస్ట్ కార్డు ఉద్యమం లాగా మరో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి రంగా గారికి అమరావతిలోని ఒక స్మృతి వనం, ఒక నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం, అదే విధంగా ఒక జిల్లాకి రంగా గారి పేరు పెట్టినట్టయితే రంగా గారిని గౌరవించుకున్నట్లు అవుతుంది. మరి అదే విధంగా ఇంకో రకంగా చెప్పాలంటే రంగా గారు ప్రతి ఒక్కరికి కూడా అందరి వాడు, ఒక కులానికి ఒక మతానికి చెందిన వ్యక్తి రంగా గారు కాదు. మరి అదే విధంగా ఈ రోజున ఇక్కడ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ ప్రాంతంలోని పార్టీలకు అతీతంగా ఎక్కడైతే మనం అందరినీ గ్యాదర్ చేసుకొచ్చామో అదే విధంగా రాబోయే కాలంలోని మతాలకి కులాలకి అతీతంగా అందరినీ గ్యాదర్ చేసి మరి ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే అందరినీ గౌరవించుకున్నట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పుప్పాల్ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రెడ్డి కాలేజీ దగ్గర మరి కాపు సంక్షేమ సేన అధ్యక్షులు పుప్పాల్ శ్రీను గారి ఆధ్వర్యంలో మరి వారి టీం అంతా కలిపి మరి ఇక్కడ జయంతి చేసుకున్న సందర్భం. మరి రంగా గారు అంటే ఒక చరిత్ర, ఒక కోహినూరు వజ్రం కన్నా గొప్పైన వ్యక్తిత్వం గల మనస్తత్వం గల చరిత్ర ఉన్న రంగా గారిని మరి 39 సంవత్సరాలు చనిపోయిన తర్వాత కూడా మరి దేశ విదేశాల్లో 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ కూడా రంగా గారి జయంతి కానీ వర్ధంతి కానీ ఘనంగా చేసుకునే సందర్భం. మరి మన చరిత్ర వెనక ముందు తిరగేసుకుంటే మరి ఇలాంటి వ్యక్తి పుట్టడు, మరి చూడబోం కూడా. మరి ఎప్పుడు చూసినా సరే ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా ఎవరైనా చనిపోతే 3వ రోజు లేకపోతే 100 రోజుల్లో లేకపోతే సంవత్సరం పోయిన తర్వాత మర్చిపోయిన రోజుల్లో కూడా మరి 39-40 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాము ఆయన చనిపోయినప్పుడు. మరి ఇంత దేదీప్యమానంగా అభిమానులు అందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈ రోజు మరి
88లో మరి ఆయన చనిపోయిన రోజు వస్తే మరి ఈ రోజు రంగా గారు చనిపోయిన రోజు అంట అని చెప్పి ప్రజలందరూ కూడా బాధతో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రంగా గారు చనిపోయినప్పుడు పుట్టినరోజు కూడా ఎంతో సేవా కార్యక్రమాలు ఎంతో ప్రతి రూపాయి కూడా అభిమానులు ఆయన అభిమానులు కానీ మరి అన్ని వర్గాల ప్రజలు కానీ ప్రతిది కూడా ప్రజలు ఒక మెసేజ్ కార్యక్రమం చేయటం ఎంతో అదృష్టమైన. మరి రాబోయే రోజుల్లో మనం అనుకున్నట్టు మరి ఇప్పటికే చాలా కాలం అతీతం అయింది. మరి కృష్ణా జిల్లాకి మరి రంగా గారికి ఉన్న చరిష్మాకి మరి ఆయనకున్న సేవా కార్యక్రమం ద్వారా మరి ఆయనకున్న చరిత్రను బట్టి మరి ఆయనకి రంగా గారికి ఆ జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలి, సముచిత స్థానం. దీనికోసం అభిమానులు ప్రజలు కూడా మరి అన్ని వర్గాల ఆయనతో మరి మమ్మాయికమైన విజయవాడలో ఉన్న క్యాడర్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని మరి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి చర్చించాలని ఈ సందర్భంగా చెప్తూ రాబోయే రోజుల్లో పెద్దలందరూ ఏ పిలిపించినా సరే యువత అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రంగా గారు పేరుని 10 ఇంతల ముందుకు తీసుకెళ్తారని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా.